ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చూద్దాము. అండ్ దీంట్లో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఐటీఐ తప్పనిసరిగా కావాలా? ఓన్లీ 10థ్ క్లాస్ పాస్ అయితే అప్లై చేయొచ్చా అని చెప్పేసి. సో, ఈ వీడియోలో డీటెయిల్‌గా మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడ లాగిన్ టు ఆధార్ అండ్ లాగిన్ విత్ ఆర్ఆర్‌బీ అకౌంట్ క్రెడెన్షియల్స్. సో, లాగిన్ విత్ ఆధార్ అనుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు ఏమైనా ఆర్ఆర్‌బీ జాబ్‌కి అప్లై చేసి ఉంటే త్రూ మొబైల్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఆధార్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి. సో, ఫోన్ నంబర్ అడుగుతుంది. సో, ఇక్కడ టిక్ చేసిన తర్వాత ఐయామ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. దాన్ని లాగిన్ చేస్తే లాగిన్ అయిపోతున్నారు. అంటే బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సిన అవసరం మనకి లేదు. సో, ఇప్పుడు నాకు ఆర్ఆర్‌బీ అకౌంట్ లేదు. సో, అప్పుడు ఏం చేయాలి అంటే క్రియేట్ ఎన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత సో, ఓకే. క్యాండిడేట్ హూ హాస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎన్ అకౌంట్ ఇన్ సీఎన్ఈ ఇష్యూడ్ బై ఆర్ఆర్‌బీ 2024, 25 24, 25 అకౌంట్ చేశారో నో రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్. వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ అవ్వడానికి అవసరం లేదు. దే షుడ్ లాగిన్ యూజ్ ద సేమ్ యూజర్ అండ్ పాస్వర్డ్. అదే పాత యూజర్ అండ్ పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వచ్చు అని చెప్పారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు కంట్రీ నేషనాలిటీ ఇండియా ఇస్తాము. సో, ఫుల్ నేమ్ ప్రతిదీ 2 టైమ్స్ ఇవ్వాలి మనము. ఇంతకుముందు ఎప్పుడైనా నేమ్ చేంజ్ అయిందంటే నో అని చెప్తాము. సో, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. సో, సేమ్ జెండర్ చూసుకోండి. సో, దెన్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మెయిల్ ఐడీ. మెయిల్ ఈస్ అ మ్యాండేటరీ కీ థింగ్స్ ఆఫ్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్. ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు క్వాలిఫై అయ్యావా? క్వాలిఫై అయితే అది పోస్టింగ్ రావడానికి ఒక 3, 4 ఇయర్స్ పడుతుంది. కాబట్టి వాళ్ళు ప్రతిదీ మెయిల్ త్రూగా మనకి కనెక్ట్ అవుతారు కాబట్టి మీరు ఇచ్చే మెయిల్ ఐడీ ఒక 5-6 అవర్స్‌కి మీ దగ్గర ఉంచుకునేటట్టు అయితే మెయిల్ ఐడీ ఇవ్వండి. సో, అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై త్రూ ద ఆధార్ కార్డ్. సో, క్రియేట్ ఏ పాస్వర్డ్ కొట్టేసుకోండి. ఐయామ్ నాట్ క్యాప్చర్ అండ్ ప్రివ్యూ ద క్రియేట్ అకౌంట్. ఇదంతా కొట్టిన తర్వాత ప్రివ్యూ కొట్టేస్తే ఓకే అయిపోతే ప్రివ్యూ అయిపోతుంది. సో, అదే మీకు యూజర్ ఐడీ పాస్వర్డ్ ఇచ్చేస్తుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు కదా! ఆ యూజర్ పాస్వర్డ్ మీ మెయిల్ ఐడీకి రాని, మీ మొబైల్‌కి రావడం జరుగుతుంది. సో, దాంతోని మనం ఎక్కడికొచ్చి మళ్ళీ లాగిన్ అవ్వాలంటే ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే లాగిన్ హియర్ ఉంది కదా! ఇక్కడ లాగిన్ హియర్ మీద క్లిక్ చేస్తాం. సో, లాగిన్ విత్ ఆధార్ కార్డ్. సో, ఇక్కడ ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ ఇవి టిక్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి లాగిన్ అనేది అవుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు నా ప్రీవియస్ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చాను. సో, ఇక్కడ నేను నా మొబైల్ నంబర్ ఇచ్చాను అండ్ ఇక్కడ టిక్ చేశాను. సో, ఐయామ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేశాను. సో, ప్లీజ్ ఇక్కడ క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో, ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తాము. సో, నాకు ఓటీపీ వచ్చింది. 238068. సో, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో, లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో, వేరే సిస్టమ్‌లో చేసిన నెవర్ అని కొట్టండి. సో, ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అని వస్తుంది. క్లిక్. సో, ఇక్కడ సికింద్రాబాద్ మీరు ఏ స్టేట్‌కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్‌లో మీ బ్రాంచ్ ఉంటుంది కదా! మనకి ఈ ఆర్ఆర్‌బీ బ్రాంచెస్. సో, అక్కడ మన సికింద్రాబాద్ తెలంగాణలో సికింద్రాబాద్ క్లిక్ చేయండి. సో, ఐయామ్ నాట్ కరెంట్ డిసైడ్ బై ది సో, ఐయామ్ నాట్ కన్ఫర్మింగ్ థట్ టేక్ కేర్‌ఫుల్ అండర్‌స్టాండింగ్. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, ఆల్రెడీ ఇక్కడ నేను అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేశాను. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ మనకి క్యాస్ట్. సో, ఇక్కడ క్యాస్ట్ అని అప్లోడ్ చేయాలి. సో, వచ్చేసి మనం ఓన్లీ 400 కేబీ ఉండేటట్టు చూసుకోవాలి బిలో. దాని తర్వాత అక్కడ అడ్రస్. సో, అడ్రస్ చూసుకోండి మ్యాండేటరీగా. సో, దాని తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్. సో, సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి మిస్టేక్ అయినప్పుడు సో, సేవ్ కొట్టేసే ఆప్షన్ ఏంటంటే మనకి మళ్ళీ ఇప్పుడు నేను చూపించిన విధంగా చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అంటుంది నో పెట్టండి. డిజబిలిటీ పర్సనా? డిజబిలిటీ అయితే ఎస్ పెట్టండి. కాకపోతే నో మెన్షన్ చేయండి. సో, ఇక్కడ చూడండి ఈజ్ యువర్ రైటింగ్ ఎబిలిటీ ఎఫెక్టెడ్ బై టర్మ్స్ పారా? నో. సో, ఇవన్నీ నో పెట్టేసేయండి. రైల్వే ఎంప్లాయ్ అయితే రైల్వే ఎంప్లాయ్ పెట్టండి. ఇంతకుముందు ఏమన్నా ఉంటే ఎస్ అని పెట్టండి. లేకపోతే నో పెట్టేసేయండి. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. సో, ఇక్కడ బ్యాంకింగ్ సీడింగ్ అంటుంది. సో, ఏదైతే మీరు పైన ఆధార్ కార్డ్ నంబర్ వేసి మీకు బ్యాంక్ సీడింగ్ అయిన తర్వాత సో, ఇక్కడ సేవ్ కొట్టేసేయండి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, దాని తర్వాత ఇక్కడ మనకి మెట్రికులేషన్ ఉంటుంది. సో, ఇక్కడ సర్టిఫికేషన్ ఎక్కడ ఇంకా దాన్ని డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత సో, ఇది ఓన్లీ 10థ్ క్లాస్ మీద కాబట్టి మనకు వేరే క్వాలిఫికేషన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇన్‌కేస్ మీకు ఐటీఐ ఉంటే ఇక్కడ ఐటీఐ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ బేసిక్‌గా అడుగుతుంది. సో, అవి క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. సో, నెక్స్ట్ అప్‌లోడ్ సిగ్నేచర్ అయిపోయిన తర్వాత సో, ఐ యామ్ హియర్ బై సేవ్ నెక్స్ట్. సో, ఇక్కడ పోస్ట్స్ అనమాట. పోస్ట్ మనం ఇక్కడ ఏమేమి పెట్టుకోవాలి అని ఒకసారి చూసుకున్నట్టయితే సో, ఇక్కడ డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి. 10థ్ క్లాస్ వాళ్ళకి కొన్ని ఇంపార్టెన్స్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే దాన్ని బట్టే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో, గర్ల్స్ కోసం మనం ఏందంటే కొన్ని పొజిషన్స్ మాత్రం పెట్టుకోవచ్చు. సో, దీంట్లో వచ్చేసి మీకు సంబంధించిన పొజిషన్స్ ఏవి కావాలో అవి పెట్టేసుకోండి. ఇక్కడ యాస్ ఫర్ ద ఉమెన్ సేఫ్టీ అండ్ షీ కంప్లీటెడ్ ఓన్లీ 10థ్ క్లాస్ కాబట్టి 10థ్ క్లాస్ పరంగా నేను ఇది పెట్టాను. సో, మీ తగిన పోస్ట్ మీరు పెట్టేసుకోండి. దాని తర్వాత ఐయామ్ ఎక్సైటెడ్ టు సో, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారు. సో, హైదరాబాద్. సో, దెన్ కిందకొచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ అయిపోయింది. సో, ప్రివ్యూ అప్లికేషన్. సో, చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటే కింద ఐ హావ్ రీచెక్ చేసుకున్నామని చెప్పేసి ఉంటుంది. సో, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇంకేమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే అంటే మీరు చూసుకున్న ఫామ్‌లో ఏమైనా ఎడిట్ చేయాల్సి ఉంటే జస్ట్ కింద ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఫామ్ బ్యాక్‌కెళ్తుంది. సో, నాకు ఏ ఎర్రర్స్ లేవు కాబట్టి నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో, అప్లికేషన్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ది ఆన్‌లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్. మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి అప్లికేషన్ మార్క్ చేయడానికి లేదు. అంటే ఇంకేం చేయడానికి ఉండదు. కాబట్టి సబ్మిట్. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అప్లికేషన్‌లో. సో, ఇక్కడ అమౌంట్ పే చేయమంటుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి పే విత్ ఎస్‌బీఐ పే ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. సో, ఐ హావ్ అగ్రీ.
ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ కార్డ్‌కి వెళ్తుంది. సో ఇక్కడ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, బ్యాంక్ యూపీఐ నుంచి మీద క్లిక్ చేయండి. సో నేను డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చదువుతాను. సో నేను కార్డ్ ఎంటర్ చేస్తున్నాను. చేస్తే మనకి ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వెరిఫై చేయమని అడుగుతుంది. సో డైరెక్ట్ నా మొబైల్‌కి ఓటీపీ అని వస్తుంది. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ వెరిఫికేషన్ చేసేస్తున్నాను దీన్ని. అప్రూవ్ అయిపోయింది. సో మీకు కావాలంటే ప్రింట్ మీద క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో మీకు కావాలంటే ప్రింట్ తీసుకోండి, లేకపోతే బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో రిక్రూట్మెంట్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సిపిసి పే మ్యాక్స్ ఎక్స్ట్రా పేమెంట్ కంప్లీట్ అని ఉంది. సో ఇక్కడ వి అప్లికేషన్ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన అప్లికేషన్ అనేది చేసుకోవాలి. సో థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, నేను మీ కామెంట్‌లో రిప్లై ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.